హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు నేను వచ్చేసి మా ఫ్రెండ్తో 1v1 అయితే ఆడబోతున్నా. ఇది నేనైతే ఫస్ట్ 2 రౌండ్స్ అయితే రికార్డ్ చేయడం మర్చిపోయా. సో అందుకని నేను ఈ సేవ్ రిప్లేయర్ ద్వారా అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మేమైతే ఈ మ్యాచ్లో ఓన్లీ డెసర్ట్ ఈగల్ అయితే వాడబోతున్నాం. ఇతను వచ్చేసి నాకు 3-4 ఇయర్స్ ముందే తెలుసు, కానీ ఇతనైతే 2 ఇయర్స్ నుంచి గేమ్ అయితే ఆపేసాడు ఆడడం. అసలు ఇతని వల్లే నేనైతే గేమ్ నేర్చుకున్నాను. అంతకుముందు మేమేం చేసేవాళ్ళం అంటే 1v1 ఆడాక ఇతనైతే బాగా అమౌంట్లు వేసి నన్ను రెచ్చగొట్టేవాడు. సో నేను కూడా అతన్ని కొట్టాలని చెప్పి నేను గేమ్ అయితే బాగా నేర్చుకున్నాను. అంతకుముందు అయితే యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉండేవి కాదు, ఎందుకంటే అప్పుడు ఫ్రీ ఫైర్ అంత పాపులర్ కాదు కాబట్టి. బట్ ఇన్ని రోజులకి ఇతను గేమ్లోకి వచ్చాడు కాబట్టి మేమిద్దరం అయితే 1v1 ఆడదామని చెప్పి మేమిద్దరం ఆడుతున్నాం. ఇతను వచ్చేసి డెసర్ట్ ఈగల్ M177 MP40 అయితే చాలా బాగా ఆడతాడు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత గేమ్లోకి వచ్చాడు కదా, మరి ఎలా ఆడతారో చూద్దాం. ఏడీ కనపట్లేదు, అది కూడా అటువైపు వచ్చాడు, నేను చూడట్లేదు అనుకున్నాడేమో. మ్యాన్, ఒకసారి బయటిరా, నీకు వన్ ట్యాప్ ఇస్తా. ఒక్కసారి నా కోసం ఒక్కసారి బయటిరా. అది కొన్ని బయటకు వచ్చాడు, వన్ ట్యాప్ మిస్ అయిపోయింది, మళ్ళీ మిస్ అయిపోయింది షర్ట్. ఓకే, వీడైతే చాలా బాగా ఆడుతున్నాడు, కవర్ ఫైట్స్ బాగా ఆడుతున్నాడు. బయటికి రా, బయటికి ఒక్కసారి వస్తే నీ తలకాయ పగిలిపోయింది, తొందరగా బయటికి రా. ఇవన్నీ బయటకు వచ్చాడు, మళ్ళీ మిస్ అయిపోయింది. ఈసారి బయటికి రా, అసలు మిస్ చేయను, బయటికి రా. కింద నుంచి వీడైతే అసలు బయటికి రావట్లేదు, అందుకని చెప్పి నేనే కొంచెం ఫార్వర్డ్ చేశా. బయటికి రా. ఓపీ హెడ్ షాట్, మామూలుగా ఉండదు. మరి ఎవరనుకుంటున్నావు ఇక్కడ. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం. వీడు అసలు బయటికే రావట్లేదు, ఏందో బాగా కవర్ ఫైట్లు ఆడుతున్నాడు. ఒక్కసారి బయటికి రారా, నీకు తల పగిలిపోయింది, తొందరగా బయటికి రా. జోన్ కూడా వచ్చేస్తుంది. వీడైతే అసలు బయటికి రావట్లేదు. అదిగోండి బయటకు వచ్చాడు. ఇప్పుడు బయటికి రారా నీకు. ఓపీ, మళ్ళీ డెసర్ట్ ఈగల్తో అయితే మనం అయితే వన్ ట్యాప్ అయితే ఇచ్చేసాం. ఏందన్నా వీడు అసలు బయటికి రావట్లేదు, ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చాడని చెప్పి ఏందో అసలు గేమ్ రావట్లా వీడికి. బయటికి రారా నువ్వు, బయటికి వస్తే నీకు ఉంటుంది, తల పగిలిపోయింది. అదిగోండి బయటకు వచ్చాడు. ఒప్పి మళ్ళీ వన్ ట్యాప్ అయితే ఇచ్చేసాం. ఎవరనుకుంటున్నావు మరి, ఇక్కడ మామూలుగా ఉండదు. ఇక్కడి నుంచి అయితే నేను రికార్డ్ చేశాను అనమాట. ఇంకా ఇప్పుడు మనం 3 రౌండ్స్ అయితే లీడింగ్లో ఉన్నాం. వీడైతే అసలు బయటికి రావట్లేదు అన్న, వీడు బయటికి వస్తే ఉంటుంది వాడికి. ఇప్పుడు ఎక్కడున్నాడు, బయటికి రా రే, బయటికి రా. వీడన్నా, వీడు కనపట్లే, ఏంది వీడు పైకి ఎక్కుతున్నాడు. బయటికి రా. మిస్ అయిపోయింది వన్ ట్యాప్. ఈసారి నువ్వు బయటికి రా, నీకు ఉంటుంది వన్ ట్యాప్. రా, బయటికి రా. ఇదిగోండి వచ్చాడు. మళ్ళీ మిస్ అయిపోయింది వన్ ట్యాప్. బాడీ షాట్లు కొడుతున్నాడు అన్న, వీడు బాడీ షాట్లు కొడుతున్నాడు. అరే మళ్ళీ మిస్ అయిపోయింది, ఈసారి మిస్ అవుతారు. రే బాడీ షాట్లు కొడుతున్నాడు. వామ్మో, హెచ్పీ లేదు, ముందు హీల్ చేసుకున్నాం. వీడైతే ఏందో బాడీ దింపుతున్నాడు ఇప్పుడు, మళ్ళీ వన్ ట్యాప్స్ కొట్టకుండా. ఏందో వీడు అసలు ఆగరా, నేను బయటకు వచ్చాకుంటుంది నీకు ఇప్పుడు. ఏడి జోన్. ఓపీ, మళ్ళీ వన్ ట్యాప్ ఇచ్చేసాం మనం డెసర్ట్ ఈగల్తో. కొంచెం సౌండ్స్ అయితే వస్తున్నాయి అన్న, మీరైతే ఏం పట్టించుకోకండి. మా ఇంటి పక్కన అయితే కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, సో సౌండ్స్ వస్తున్నాయి. మీరైతే దాన్ని ఏం పట్టించుకోకండి, సారీ మీకు ఏమైనా ఇరిటేటింగ్గా ఉంటే. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం. మనం వచ్చేసి ఇప్పుడు 4 రౌండ్స్ లీడింగ్లో ఉన్నాం. వాడు ఇంకా ఒక రౌండ్ కూడా కొట్టలేదు, మరి కొడతాడో చూద్దాం. అదిగోండి వచ్చాడు. ఓపెన్ ఛాలెంజ్ అదిగోండి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాడు వీడైతే. ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ ఎవరికి ఇస్తున్నాడు, ఎవరో తెలుసా, నేను మనకే ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఇది వన్ ట్యాప్. అరే మనల్ని కొట్టేశాడయ్యా. పర్లేదులేండి, మనం ఇంకా 3 రౌండ్స్ లీడింగ్లో అయితే ఉన్నాం. మనకైతే ఇప్పుడు నెక్స్ట్ షిప్ యార్డ్ అయితే వచ్చింది. ఇందాకంటే ఏదో ఓడిపోయాము, ఇప్పుడైతే అసలు ఓడిపోయాము. ఖచ్చితంగా వన్ ట్యాప్ అయితే ఇస్తారా, అలా బయటికి నువ్వు బయటికి రా. నువ్వు ఎప్పుడు చూసినా కవర్ ఫైట్లు ఆడుతున్నాడు వీడు. మనమైతే వచ్చాము, వీడేడి కనపట్లేదేమో, మళ్ళీ హైడ్ అవుతున్నాడేమో. వీడేందో ప్లే ఫర్ బూయాలా ఆడుతున్నాడు. బయటికి రా రే, ఎక్కడున్నా ఏడన్నా, వీడు అసలు కనపట్లేదు. ఎక్కడున్నారు రే, అదేండి బయటకు వచ్చాడు. మిస్ అయిపోయింది వన్ ట్యాప్. రే బయటికి రా, అదిగోండి బయటకు వస్తున్నాడు. ఓపెన్ ఛాలెంజ్ బ్లూ వాల్. ఓకే, ఈ గ్లూ వాల్ ఏందో అసలు పట్టలేదు, స్ట్రక్ అయిపోతుంది. అదిగోండి స్ట్రక్ అయింది మళ్ళీ గ్లూ వాల్ ఏందో.
ఇప్పుడు వన్ ట్యాప్ అబ్బా మళ్ళీ గ్లోవల్ వేసుకున్నాడు. రారా బయటికి నీకు 1 ట్యాప్ ఇస్తా. 1 ట్యాప్ ఒప్పి మనమైతే మళ్ళీ 1 ట్యాప్ అయితే ఇచ్చేసాం. మనం 1 ట్యాప్లు కొడుతున్నాం కానీ వాడైతే బాడీ అయితే దింపుతున్నాడు. అసలు ఏందో మనం ఇంకా జస్ట్ 4 రౌండ్స్ కొడితే మనం బూయా అయితే కొట్టేస్తాం. వీడైతే గేమ్ అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేశాడంట, సో అందుకని అలా ఆడుతున్నాడులేండి. రేపైతే మళ్ళీ ఆడి వీడితో వీడియో అయితే పెడతాను నేను. మీరు ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఇది కంప్లీట్ చేస్తే మాత్రం రేపైతే ఇంకో వీడియో అయితే పెడతాను నేను, ఖచ్చితంగా పెడతాను. ఓకే, ఎంతసేపు సింహాన్ని బోన్లో ఉంచినట్టు ఆకలిపోతుంది, తొందరగా బోంది పొత్తి. ఓకే, మనమైతే బోన్లో నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. ఇప్పుడు మనం వేటాడడం మొదలు పెడతాం. ఇదిగోండి ఆ బాడీ దింపుతున్నాడు అన్న వీడు, అసలు బాడీలు కొడుతున్నాడు వీడు. ఏదరా నువ్వు బయటికి రారా, ఒకసారి బయటికి రా, 1 ట్యాప్ అయిపోతాడు. నా పేరు మార్చుకున్నాడు. బాగా మిస్ అయిపోయింది. రారా రే. వీడైతే బాగా కవర్ ఫైట్లు ఆడుతున్నాడు. ఏం అసలు రే, రారా రే, బయటికి రారా రే. బాగా వైట్ బాడీ పడింది. మనకి బాడీ వద్దు, ఓన్లీ హెడ్ కావాలి. బయటికి రా నువ్వు. బయటికి రా. మ్యాన్ ఏంది మ్యాన్, హీల్ వేసుకుంటున్నావా? సరే తొందరగా బయటికి రా. ఇదిగోండి బయటికి వచ్చాడు. బాగా గ్లూ అలేదమ్మా, ఇది స్టక్ అవుతుంది. వస్తున్నాడు. ఇరుకుపోయా రే కొట్టబాకు. నో మ్యాన్ ఒప్పి మళ్ళీ 1 ట్యాప్ అయితే ఇచ్చేసాం. డెసర్ట్ కింగ్ ఇక్కడ ఏమనుకుంటున్నా మామూలుగా ఉండదు. మన నెక్స్ట్ పీక్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే చాలా పెద్ద ప్లేస్, వీడాడు ఉంటాడు. మళ్ళీ ఎత్తుక్కునేసరికి చాలా టైం పడుతుంది. ఇంతసేపటికి వచ్చాడు వీడు బయటికి. బారే బాడీ కొడుతున్నాడు అన్న వీడు. అసలు ఏంది వీడు? బయటికి రారా నువ్వు. ఏంది అసలు బాడీ కొడుతున్నావు నువ్వు? బయటిరా. ఓన్లీ 1 ట్యాప్స్ అని చెప్పి బాడీ కొడుతున్నాడు అన్న వీడు. బయటికి రారే. మా జోన్ వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం. మళ్ళీ జోన్లో ఇరుక్కుపోతాం. లోపల కొట్టుకున్నాం. లోపలరా. ఓకే, నాకైతే కొంచెం జలుబు చేసింది అన్న, సో అందుకని కొంచెం వాయిస్ చేంజ్ అయి ఉండొచ్చు. ఇదిగోండి. ఓకే, మనం ఇప్పుడు పైకి ఎక్కేద్దాం. జోన్ వాడి వైపు పడిందా, నేను చూసుకోలేదే. షర్ట్ బయట రాట్లా ఏడబ్బాయిడు. జోన్ అటే ఉందిగా, వెళ్ళిపోయి ఉంటాడు జోన్లోకి. ఇదిగోండి వచ్చాడు. రే జోన్ రే గ్లోవల్ రే. ఎలిమినేట్ అయితే అయిపోయా. ఏందన్నా వీడు లాల్ ఎమోట్లు వేస్తున్నాడు వీడు. ఉండిద్దిరా, నీకు నెక్స్ట్ రౌండ్ ఉండిద్దా, చూసుకుందాం. వాడు చూడండి అన్న ఎమోట్లు ఎత్తున్నాడు. ఎవరికి ఎత్తున్నాడు తెలిసి ఎత్తున్నాడా. ఇప్పుడు మనకైతే ఫ్యాక్టరీ వచ్చింది. మొత్తం ప్లేస్ ఎడిపోతాడు పోనండి, మొత్తం దొరికిపోతాడు. ఇప్పుడైతే హైడ్ అవ్వడం చూడండి. మళ్ళీ ఎంతసేపుడికి వచ్చాడు బయటికి వీడు. ఏమంటారు మిస్ అయిపోయింది. బాడీ షాట్ హీల్ వేసుకోవాలి. హెచ్పీ లేదు. ఆగు మ్యాన్, కట్టుబాగు అండి. హీల్ వేసుకుని మళ్ళీ మిస్ అయింది. మళ్ళీ బాడీ కొడుతున్నాడు. ఆగురా రే. హీల్ వేసుకొని హీల్ చేసుకుందాం. ఎటున్నాడు బయట కనపట్ల. నాకు తెలిసి పోల్ అనుకుని ఉంటాడు. నాకు గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు ఆ పోల్ అనుకుంటాడు. ఇప్పుడు మనం ఇటు వెళ్తాం. ఆగండి. ఓకే, అదిగోండి పోలానికే ఉన్నాడు అటు. 1 ట్యాప్. ఓకే, మళ్ళీ మనం డెసర్ట్తో హెడ్ షాట్ అయితే కొట్టేసాం అన్న. ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేసి, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టు. ఇప్పుడు మనకి మిల్ అయితే వచ్చింది. ఇదే నేను లాస్ట్ రౌండ్ నేను ఫిక్స్ అయిపోయా. మీరు కూడా ఫిక్స్ అవ్వండి. ఇదే ఇటుకి లాస్ట్ రౌండ్. మ్యాన్ నేను అట్లే ఇటున్నా. ఇట్రా. వాడైతే అటైతే వెళ్ళిపోయాడు. ఎక్కడున్నారా బయటిరా. వెనక నుంచి కొట్టేద్దామా? వద్దు రండి, బాగోదు. ఇట్రా నేను ఇక్కడే ఉన్నారా, తొందరగా. ఓకే, మనోడైతే చూశాడు. మరి నేను ఫైరింగ్ చేస్తే చూడకుండా ఇంకేం చేస్తాడండి. ఇదిగోండి వచ్చాడు. ఓపెన్ ఛాలెంజ్. బయటికి రా. 1 ట్యాప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు మిస్ అవుతారా? దాదా ఏడు 1 ట్యాప్. బాడీ కొడుతున్నాడు అన్న వీడు. హీల్ చేసుకోవడానికి సగం టైం అయిపోతుంది. రా వాడు అటు వెళ్ళాడు. ఇప్పుడు వెళ్దాం పదండి. ఆగురా రే, ఎటుపోతున్నా ఎట్రా, నేను ఇక్కడే ఉన్నా. నన్ను జోన్లో ఇరికిచ్చేద్దాం అనుకుంటున్నాడు. ఇదిగో వాళ్ళు వేసాడు నన్ను జోన్లో ఇరికిచ్చేద్దామని. ఇట్రా రే, నన్ను జోన్లో ఇరికిస్తావు. ఇట్రా
ఏందన్నాడు కొట్టట్లా. ఏయ్ ఇక్కడ ఉన్నారా కొట్టరా రే, హీల్ చేసుకున్నావా? సరే హీల్ చేసుకో, నేనేమన్నా హీల్ చేసుకో కొట్టేద్దా? వద్దులేండి మళ్ళీ పోతుంది. రే హీల్ చేసుకోరా, ఇందులో గ్లూ లేము. వీడేందుకు కంపెనీస్ ఆఫ్లైన్కి వెళ్ళిపోయి ఉంటాడు, పరువు మొత్తం పోయిందిగా. అందుకని చెప్పి ఓకే మా ఫైనల్లీ బూయా అయితే కొట్టేసాం. బా యామినేషన్ చూడండి వేరే లెవెల్లో ఉంది, బా భలే ఉంది. ఈ బండ్లు అయితే నేను ఆల్రెడీ ఈ బండిల గురించి ఒక వీడియో అయితే రివ్యూ అయితే ఇచ్చా. ఎవరన్నా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, మన ఛానల్ అయితే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే గైస్, ఈరోజు ఈ వీడియో అయితే ఇంకా ఎవరైతే మన ఈ వీడియోని లైక్ చేయలేదో వాళ్ళు లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇచ్చా, అది కంప్లీట్ చేస్తే రేపైతే మళ్ళీ ఇంకో గేమ్ అయితే ఆడి పెడతా. ఇప్పుడంటే వాడు ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చాడు కాబట్టి అలా ఆడాడు, రేపైతే మామూలుగా ఆడు. సో అందరూ 100 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి.